హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు పిల్లలకి చాలా ఇష్టమైన స్పాంజీ కేక్ అనేది చేసి చూపించబోతున్నానండి. ఎగ్ యూస్ చేయకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చూపిస్తాను. ఓవెన్తో కూడా పని లేదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు పెరుగు, పాలు, పంచదార, గోధుమ పిండి, వెన్నెలా లైసెన్స్ ఇది ఎక్కడైనా దొరుకుతుందండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆయిల్, ఉప్పు. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి, 1 కప్పు పాలు కూడా పోసుకోవాలి, 1 కప్పు పంచదార కూడా వేసుకుని విస్కర్తో ఇలా కలుపుకోవాలి. విస్కర్తో అయితే చక్కగా కలుస్తుందండి, లేదంటే గెరిటితో అయినా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే రిఫైండ్ ఆయిల్ పోసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా పోసుకోవచ్చు. నూనె అనేది పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత అనేది పెట్టుకుని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం జల్లెడ లాంటిది తీసుకొని కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు కాస్తంత వేసుకుని జల్లించుకోవాలి. ఉండలు ఏమన్నా ఉంటే ఇందులో మిగిలిపోతాయని జల్లించుకుంటున్నాము. ఇప్పుడైతే వెనిలా లైసెన్స్ ఒక మూత వరకు వేసుకోండి. ఇలా కలుపుకోవాలి. పిండి మొత్తం ఈ పెరుగు, పాలు, పంచదార కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి, ఉండలేమీ లేకోకుండాను. ఇలా కలుపుకొని ఒక బద్ద నిమ్మకాయ అంటే 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ అయితే పిండుకోవాలి. ఇలా పిండుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండి చూపిస్తాను చూడండి. ఇలా రిబ్బన్ లాగా పిండి అనేది ఇలా పడాలి. ఇప్పుడైతే ఒక ట్రే తీసుకుని అందులో ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. పిండి కాస్త పలసనైతే ఇంకొంచెం గోధుమ పిండి వేసుకోండి. ఇప్పుడైతే గోధుమ పిండి జల్లుకుంటున్నాను. ఇలా జల్లుకొని పిండిని అయితే మనం కలిపెట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్ అంతా ఇందులో పోసేసుకోవాలి. ఇక్కడ పిండి మీకు తెలుస్తుంది కదా, ఇలా ఉండాలన్నమాట. మొత్తం పోసేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. పక్కలంటే ఏమన్నా వెళ్ళలేదు అనుకుంటే పిండినైతే. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక మందపు గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టాండ్ లాంటిది నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా స్టాండ్ పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కేక్ ట్రే అనేది, ఇప్పుడు ఇందులో అయితే పెట్టుకుని మూత అనేది పెట్టుకోవాలి. గ్యాసు హై ఫ్లేమ్లో 5 నిమిషాలు అనేది పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మీడియం మంట మీద పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ 20 నిమిషాలు పట్టిందండి ఇలా కేక్ అనేది బేక్ అవ్వటానికి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ పుల్లకైతే ఏమీ చెమ్మ కూడా అంటుకోలేదన్నమాట. ఇలా నీట్గా రావాలి. ఇప్పుడైతే చల్లారిపోయిన తర్వాత చాకుతో రౌండ్గా ఇలా అంచుల్ని తిప్పుకోవాలన్నమాట. ఒక ప్లేట్ పెట్టుకుని తిప్పుకుంటమే ఈ కేక్ అనేది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడైతే మామూలు వైపుకి
తిప్పేసుకుందాము ఈ కేక్ అనేది. పట్టుకుంటుంటేనే చాలా స్పాంజీగా ఉంది. ఓవెన్ లేకోకుండాను మన స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక చిన్న పీస్ కట్ చేస్తున్నాను. చూడండి ఎంత స్పాంజీగా ఉందో, చాలా అంటే చాలా మెత్తగా ఉంది, సాఫ్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.